అది బాగుంది కానీ చీర మీద మంచిగా కట్టలేదు. ఏ శోభ రావా చెప్తాడు మేము తీసుకురావాలా వద్దా మీరు ఇంకా చదువుతారు. ఏమైపోయింది ఎక్కడ కూడా ఏది లేదు. సరే సరే పెట్టండి. ఓకే ఓకే రఘు దీపి కొద్దిసేపు ఒక 10 నిమిషాలు. And now we will begin the program with the lighting of the lamp beginnings. I request our respected guests and Jyoti Deepan Jyoti Janardana Deepo Bharatu Me Papam Deepan Jyoti Namostute Shubham Karotu Kalyanam Arogyam Sukha Sampadaha Dvesha Buddhi Vinasha
as we seek blessing for all the future endeavors of our pre-primary students, and may the journey ahead be filled with success and joy.
एक, दो, तीन, स्वस्थ. Whose kindness and support have left an indelible mark on all of us. Let's give a warm round of applause as we invite her to share her thoughts with us about the graduation day celebration. అందరికీ శుభోదయం. ఈ రోజున మనము గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన కమిటీ మెంబర్స్ గారికి, అలాగే మన తోటి ఉపాధ్యాయులకు, మన చిన్నారుల తల్లిదండ్రులకు, విద్యార్థులు బుడి అడుగులతో వచ్చిన మన విద్యార్థులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. విద్యార్థులు, పిల్లలు, మీకు ప్రత్యేకంగా గ్రాడ్యుయేషన్ డే శుభాకాంక్షలు. మనము ఈ రోజున గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటున్నాం. గ్రాడ్యుయేషన్ అంటే పట్టభద్రులు అని అర్థం. మన చిన్నారులు తల్లి ఒడిలో మాటలు నేర్చుకుని బుడి అడుగులు వేస్తూ తమ లేత భుజాలపై బ్యాగులను మోస్తూ మన పాఠశాలలో తమ మొదటి అడుగులను వేస్తారు. అక్షరాలు, వారి తరగతుల్లో ఉన్న పాఠాలు అన్నింటినీ నేర్చుకుని పాఠాలతో పాటుగా రకరకాల ప్రాజెక్టులు తయారు చేయడము, అలాగే పద్యాలు, శ్లోకాలు, పాటలు, చిత్రలేఖనం, పెయింటింగ్, ఆటలు, అలాగే డ్యాన్స్ రీతులు, అలాగే రకరకాలుగా అన్నీ నేర్చుకుని నర్సరీ, ప్రీ ప్రైమరీ తరగతులను పూర్తి చేసుకున్నారు మన ఈ విద్యార్థులు. కాబట్టి మనము ఈ రోజున గ్రాడ్యుయేషన్ డేని జరుపుకుంటున్నాం. మరి వారు నేర్చుకున్న పద్యాలు, శ్లోకాలు, పాటలు మన ముందు ఈ రోజు మనకి ప్రదర్శిస్తారు. మనందరం చూసి వారిని ఆశీర్వదిద్దాం. వారు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మరి వారందరినీ పిలిచి వాళ్ళ పద్యాలు, శ్లోకాలు చూసి వాళ్ళని ఆశీర్వదిద్దాం. ముందుగా యూకేజీ ఏ సెక్షన్ నుంచి శాన్విక, దుతీక, సాయి అభినందన్, హర్షిత్ వీరందరూ యూకేజీ ఏ సెక్షన్ నుంచి వచ్చి వారు పద్యాలను చెప్తారట. మనం విని వారందరినీ ఆశీర్వదిద్దామా? చదువుతున్నాను. నేను ఒక కొత్త పద్యం చెప్పబోతున్నాను. వెలుగు రాకముందే వేగ నిద్దురలెమ్ము, పొద్దు పొడవ నిద్దురబోరాదు, సోమరితన మేల శృతి శుభ్రతలయందు తెలిచి నడుచుకొమ్ము తెలుగు బాల. ఓ తెలుగు బాల, ప్రాతకాలం నందే నిద్ర లేచి శృతి శుభ్రతలు పాటించు. పొద్దు పొడిచిన నిద్ర లేవకపోతే సోమరి అంటారు. థ్యాంక్ యూ. చెప్పాలి మీ చప్పట్లతో. ఓం సచ్చిదానంద రూపాయ నమోస్తు పరమాత్మనే జ్యోతిర్మయ స్వరూపాయ విశ్వమాంగళ్యమూర్తయే ప్రకృతి పంచభూతానే గ్రాలోకాస్వరస్తదా దిశకాలాక్ష సర్వేశ సర్వ కుర్వంతు మంగళం. థ్యాంక్ యూ. దయలేని పుత్రుడు, పుట్టలేని వాడు, గిట్టలేని పుట్టలోన చెదలు, పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. దాని భావం ఏమిటంటే తండ్రి మీద దలి లేని కొడుకు పుడుతుంది. పుట్టిన ఒకటే, చచ్చిన ఒకటే. పుట్టలోన చెదలు పుడుతుంటాయి, నాశిస్తాయి. దానివల్ల ఎవరికి లాభం లేదు. థ్యాంక్ యూ. నా పేరు చిరణ్విశ్రీ. నేను ఇప్పుడు తెలుగు తిథులు చెప్తాను. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమల అమావాస్య. అందరికీ థ్యాంక్ యూ. నా పేరు మేఘన.
గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు. కాలమూడకెప్పుడు గడపబోకు. దీపమున్నయప్పుడే దిద్దుకోవలనిల్లు. విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. థ్యాంక్ యూ. నేను తెలుగు చెప్తాను. హరియాని 2 అక్షరములు హరించును పాతకముల నంబు జనాభా. హరివి నా మహత్వము హరి హరి పొగడందవసమే. హరి శ్రీకృష్ణ. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు హర్షిత్. నేను యూకేజీ చదువుతున్నాను. సిద్ధశుద్ధి జరిగి చేసిన పుణ్యము కొంచెమేరు కొదవ కాదు. విత్తనము మళ్ళీ వచ్చను గ్రహణంత స్వరాభిరామ గుండెల వేమ. మంచి మనసులో చేసిన పుణ్యము కొంచెమైనా తక్కువ కాదు. ఎట్లా అయితే ఒక చిన్న విత్తనము పెద్ద మరి లక్ష్యంగా అవుతుంది కదా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ everyone. My name is Sai Abhinandan. I am studying in OKC A section. I am telling about on the occasion of graduation day, I would like to share my experience with all. I learned many things during my journey into the garden. My teacher gave us the best education we needed. We learned lots of new things. I learned many things. Thank you. మీ అందరికి కూడా బాగా నచ్చాయా? ఒక్కసారి పిల్లలందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అది ఇప్పుడు మనకి ఫస్ట్ క్లాస్ ఏబీ సెక్షన్ నుంచి ఈ చిన్నారులు ఒక శాస్త్రీయ నృత్యమును ప్రదర్శించబోతున్నారు. మనందరం చూసి ఆనందిద్దామా? చేతి కింద కొట్టాను. కొద్దిగా అమ్మా అమ్మా మా అమ్మ చల్లనే మనసే నీదమ్మ. చందమామను చూపిస్తావు, గోరు ముద్దలు తినిపిస్తావు, పాటలు ఎన్నో పాడిస్తావు, మాటలు ఎన్నో చెప్తావు. అమ్మా అమ్మా మా అమ్మ చల్లని మనసే నీదమ్మ. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు జస్మిత ప్రియా. నేను ఐఎమ్ స్టడింగ్ ఎల్కేజీ. ఉప్పు కప్పు రంబు ఒక్క పొలిక ఉండు, చూర చూర దచ్చుడ జాయ వేరయ
My name is Vedanshi. My father. I am studying LKG B section. Nana Nandamayam Deva Nimalaspati Kakrudrim Adadam Sarva Vidyaram Ayagriva Upasmahe. Thank you. Name is Manavita Sri. I am studying LKG. Tali Tani Meena Dailedi Puturu Puttanevi Vaadu Gittanevi Buttu Nona Cheraru Buttava Gittava Vishwadami Rama Vinuda Dema. Thank you. My name is Anusti. My fault. I am studying LKG B section. Uppu rappu kammu nokka politanundu chada vedaya pushulandu pundam pushulu vedaya vishwadavidama vinavadema. Thank you. కదా అందరికి ఒక్కసారి అందరూ వాళ్ళందరికీ చప్పట్లతో ఆశీర్వదించండి గట్టిగా. ఇక ఇప్పుడు మన పాఠశాలలో అబాకస్ వేదిక్ మ్యాథ్స్ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ ఇప్పుడు బహుమతి ప్రదానం జరగబోతోంది. కావున ఇప్పుడు వారి పేర్లందరినీ పిలుస్తారు. మీరందరూ ఒక్కొక్కరు వచ్చి మీ యొక్క బహుమతులను తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. Abacus and Vedic Maths examination from 2nd class to 9th class. Now I will invite Vedic Maths and Abacus winners for the prize distribution ceremony. Now I would like to invite A. Damodar Reddy Garu to present gifts for our Abacus winners. Now from 2nd B section, the first prize goes to K. Arshan. Second prize goes. Give them a big round of applause. Okay. If the Vedic Maths Abacus winners' parents are there, please come onto the dais. Okay. Winners' parents are there, please come onto the dais. దగ్గరికి వచ్చాను. ఓకే. Give them a big round of applause. ఓకే. Winners. From 3rd class, the first prize goes to K. Siri along with their parents. వన్ సెకండ్. ఓకే. ఇక్కడ సైడ్ తీసుకో. ఇటు నుంచి తీసుకో. ఇక్కడ రా. ఇక్కడ సైడ్ రా. వస్తుందా? ఓకే. From 4th class, the first prize goes to Arav Yadav. Second prize goes to P. Hadni. Third prize goes to C. Krupal. Please give them a big round of applause. ఓకే. Thank you, sir. Now I would like to invite Sri Vishnuvardhan Reddy Garu to present gifts for our 5th class students. Be ready. ఇక్కడ సైడ్ సార్ దగ్గరికి వచ్చాను. దగ్గరికి వచ్చి ఇచ్చిన. From 5th class, the first prize goes to B. Himamindu. Second prize goes to K. Chaitanya Kumar. Third prize goes to K. Mallikarjun Gonda.
Please give them a big round of applause. Encourage the students with your claps. Now, from 6th class, the first prize goes to PVSS Lokesh, second prize goes to K. Sahasra, third prize goes to Suhana Sultana. Encourage the students with your claps. Thank you, sir. ఇక్కడ సార్ ఓకే సార్ From 7th class, the first place goes to PVSS Niklesh, second place goes to S. Srinidhi, third place goes to V. Encourage the students with your claps. Now from 8th class, the first place goes to B. Peter, second place goes to B. Lakshmi, third place goes to N. Jayanti. Please give them a big round of applause. Please give them a big round of applause and encourage with your claps. From 9th class, the first place goes to B. Rakshita, second place goes to A. Sahasra, third place goes to V. Varshita. Please give them a big round of applause. గ్రాడ్యుయేషన్ సెరమనీ చేయాలి, అవునా? మనం వాళ్ళని ఇప్పుడు సత్కరించాలి. ఇప్పుడు మనం చిన్నారుల్ని సత్కరించవలసిందిగా మన కమిటీ మెంబర్స్ శ్రీ దామోదర్ రెడ్డి గారిని వచ్చి, మన ప్రెసిడెంట్ గారు దామోదర్ రెడ్డి గారిని వచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. D. Adarsh Kumar, K. Anil, N. Angelina. Please come on to the dance. All UKG students, be ready. UKG students, stand. UKG A section, stand.
If the parents are there, please come onto the dais. మేడం ఉండండి. सही टाइम पर सही डिसीजन लेने तो स्पीड तो चाहिए, इसीलिए नो के साथ फास्ट If the parents are available, please come onto the dais. అట్నుంచే వేయండి సార్. అట్లా వేయండి, అట్లా వేయండి. If the parents are available, please come onto the dais.
Srivarddhan Reddy Garu and Narsimhu Garu to graduate our students. If the parents are available. మేడం మేడం సార్ సార్ ఉండండి సార్. మేడం అట్నుంచి చేయండి. వెళ్ళొద్దండి. Principal, acting principal, vice principal, teachers, respected parents, my dear beloved young graduates, చిన్నారి చిరంజీవులకు అందరికీ కూడా రేపు మనం జరుపుకోబోయే విశ్వావస నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, చిన్నోళ్ళకి శుభాశిస్సులు. ఈరోజు విద్యాభారతి పాఠశాల రామచంద్రపురంలో ఎల్కేజీ యూకేజీ పిల్లలందరూ కూడా ఉత్తీర్ణులైపోయి క్లాస్ 1 యూకేజీకి తర్వాత క్లాస్కి వారు పట్టభద్రులు అయ్యారు. పట్టభద్రులు అయితే దాన్ని గ్రాడ్యుయేషన్ సెరమనీ అంటాం. ఇది ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం మన యొక్క పాఠశాలలో. సామాన్యంగా యూనివర్సిటీలో ఇది చేస్తుంటారు గ్రాడ్యుయేషన్ డే అని, కానీ మనము మన పిల్లలకి వాళ్ళ ఆనందాన్ని పెంచడానికి కోసం అని చెప్పేసి మనం ఎల్కేజీ యూకేజీ నుండి గ్రాడ్యుయేట్స్ అని అంటున్నాం. మనం అందరినీ గ్రాడ్యుయేట్స్ అంటే మినిమం డిగ్రీ సంపాదించడానికి గ్రాడ్యుయేట్ అంటారు. ఆ గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళు గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంటుంది. మన లెక్కలో ఎల్కేజీ యూకేజీ కూడా గ్రాడ్యుయేట్సే, అవునమ్మా? డిగ్రీ వాళ్ళ గ్రాడ్యుయేట్స్ అంటాం మనము, ఎల్కేజీ యూకేజీ కూడా గ్రాడ్యుయేట్స్ వాళ్ళ లెక్కలో. చాలా సంతోషం, మీరు కొంచెం అప్గ్రేడ్ చేశారు. ఈ చిన్న చిరంజీవులకి మంచి సంస్కారాలు, మంచి బుద్ధులు, అమ్మా నాన్నలకు సేవ చేసే గుణగణాలు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు స్కూల్కి రావడము, చదువుకోవడము, వాళ్ళ హోంవర్క్ చేయడము, రోజు కొత్త విద్య అభ్యసించడం కోసమనే మనం ఈ యొక్క పాఠశాల మనం నిర్వహిస్తున్నాం. వీరందరూ కూడా సహకరించి ఈ పాఠశాల యొక్క అభివృద్ధికి పాల్పడుతున్నారు. పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి మా యొక్క విద్యాభారతి యాజమాన్యం తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే స్కూల్లో చెప్పే చదివే సరిపోవట్లేదు. ఈ రోజుల్లో పిల్లలను మంచిగా తీర్చిదిద్దాలంటే స్కూల్లో చెప్పిన పాఠాలే కాకుండా ఇంట్లో కూడా మీరు కూడా, ముఖ్యంగా అమ్మలు, తండ్రులకు సరిగ్గా సమయం ఉండకపోవచ్చు, తల్లులే మొట్టమొదటి గురువులు కనుక మీ పిల్లలతో కనీసం రోజు 2 గంటలు గడపాలమ్మా, మినిమం 2 hours స్కూల్కి వచ్చిన తర్వాత. సాయంకాలం మీరు మీ వారు పిల్లలందరూ కలిసి భోజనం చేయాలి. చేస్తున్నారా? టీవీ కట్టేసి మొబైల్ లేకుండా
మంచి మంచి కథలు చెప్పుకుంటూ చిన్నప్పుడు చందమామ చూపెడుతూ చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పి ఆ చంద్రుడిని కూడా మనకు మామని చేసేసారు ఆ పెద్ద మనుషులు. వాళ్ళు చిన్న చిన్న కథలు చెప్పుకుంటూ గోరుముద్దలు తినిపిస్తే పిల్లలు ఎంత ఆనందంగా పెరిగేవాళ్ళు. అది ఇప్పుడు కొంచెం కోల్పోతున్నాం మనము. తిరిగి మీరు తల్లిదండ్రులు, ముఖ్యంగా మాతృమూర్తులు పిల్లల మీద శ్రద్ధ వహించేసి రోజు టీచర్ ఏం చెప్తున్నారు ఒకసారి ఇంటి దగ్గర రివ్యూ చేయండి, పరిశీలించండి. మీకు తెచ్చినవి తెలిసి చెప్పండి. చిన్న చిన్న పద్యాలు, శ్లోకాలు, సామెతలు, కథలు, రామాయణం, మహాభారతం, భాగవతం, ఏదైనా చిన్న చిన్న కథ వాళ్ళకి అర్థమయ్యే కథలు మాత్రమే చెప్పండి. దాంతో వాళ్ళలో మంచి నడవడిక పెరుగుతుంది. మన హిందూ ధర్మాన్ని కాపాడిన శివాజీ మహారాజు పెద్ద చదువుకోలేదు. ఇంట్లో వాళ్ళ అమ్మ జీజియాబాయే ఆయన గురువు. చిన్నప్పటి నుంచి రామాయణం, మహాభారతం కథలన్నీ ఆయనకు అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల ఆ మహాత్ముడు 15-16 ఏళ్ళ వయసులోనే అప్పటి విదేశీ మొఘలాయి సామ్రాజ్యాన్ని గడగడ వణిగించేసి గొప్ప హైందవీ సామ్రాజ్యాన్ని నెలకొనడంలో శివాజీ ప్రముఖ పాత్ర వహించాడు. ఒక సామెత అనేవారు, శివాజీ లేకపోతే మనం అంతా మహమ్మదులుగా మారిపోయే వాళ్ళమే, అందరం కూడా మత మార్పిడి జరిగిపోయే వాళ్ళమే. ఆ మహాత్ముడు జన్మించడం వల్ల ఆయన బతికింది 50 ఏళ్ళు మాత్రమే. 50 ఏళ్ళ లోపల మన దేశానికి ఒక సుస్థిరమైన పరిపాలన అందించాడు. అందుకే శివాజీని మనం మన యొక్క ఆరాధ్య దైవంగా కొలుస్తాం. అలాగే శివాజీని తయారు చేసే అదృష్టం మీ చేతిలోనే ఉందమ్మా. దానికి లక్ష్మీబాయి కానీ, రాణి రుద్రమదేవి కానీ మీ చేతుల్లో తయారవుతారు. దానికి మా యొక్క స్కూల్ కొంచెం సహకరిస్తుంది. అట్లా మా స్కూల్ ఉపాధ్యాయులు, మాతాజీలు మీరు కలిసినట్టయితే వాళ్ళని వజ్రాల్లాగా తయారు చేయవచ్చు. అందుకని మీ యొక్క పాత్ర వహిస్తూ మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం అందరం కూడా కృషి చేద్దాము. మీ అందరికీ కూడా మరొకసారి రేపటి ఉగాది పర్వ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను మీ సెలవు తీసుకున్నాను. ఓం. For your heartfelt message. Now I would like to invite Vishnuvardhan Reddy Garu to share their words. వేదికను అలంకరించిన పెద్దలు అండ్ టీచర్లు, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ ఈ గ్రాడ్యుయేషన్ డే శుభాకాంక్షలు. నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరు అంతా పోయే మూడ్లో ఉన్నారు. ఎందుకంటే సర్టిఫికెట్ వచ్చేసింది, తర్వాత మెడల్ కూడా వచ్చింది, వాళ్ళు కూడా వెళ్ళిపోదాం అనుకుంటారు. కాకపోతే ఒకటే ఒక విషయం, ఇక్కడైతే చిన్నారులు మంచి మంచి శ్లోకాలు, పద్యాలు చెప్పిండ్రు. అయితే అది ఈ ప్రోగ్రాం కోసం ప్రాక్టీస్ చేసి వాళ్ళంతా ఉప్పు కప్పు రంబు ఒక్కున పోలిక రెండు తల్లిదండ్రి మీద ఇవన్నీ అయితే వాళ్ళు ఏం చేసారు, కంఠస్థం చేసారు. కంఠస్థ అంటే సంస్కృత మాట, కంఠ అంటే కంఠం, స్థ అంటే నిలబడ్డది. ఆ కంఠంలో నిలబడ్డది ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తూనే ఉంటుంది. ఆ కంఠంలో ఉన్నది జీవితస్థ చేయాలంటే మీ అందరి పేరెంట్స్ చేతిలో ఉన్నది. ఉప్పు ఇట్లా తెల్లగా ఉంటుంది, కర్పూరం కూడా తెల్లగా ఉంటుంది, ఉప్పు టేస్ట్ వేరు, కర్పూరం టేస్ట్ వేరు అని మీరు చూపించాలి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు అంటే మీరు మీ పేరెంట్స్కి కాళ్ళు మొక్కితే వాళ్ళు మీ కాళ్ళు మొక్కుతారు. ఇది చూపించేది. కంఠస్థం వేరు, జీవితస్థం వేరు. ఇప్పుడు కంఠస్థం చేస్తే వాళ్ళకి మార్కులు వస్తున్నాయి, జీవితస్థం చేస్తే ఏమవుతుంది, భగవద్గీతలో ఉన్నది వాళ్ళ జీవితంలో వస్తుంది. విద్యా వినయ సంపన్నే అన్నది భగవద్గీత. అందుకొరకే మనం ఇది కేవలం మనం కంఠస్థం చేయడం చెప్పేయడం కాదు, తల్లి 1000 గురువులతో సమానం. ఇక్కడ టీచర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నేర్పేయగలుగుతారు. ఇక్కడ 40 నిమిషాలు ఒక పీరియడ్ ఉంటుంది. 6 పీరియడ్లలో వాళ్ళు 6 సబ్జెక్టులు నేర్చుకుంటారు. కానీ వాళ్ళకి జీవితంలో ఉపయోగమయ్యేటటువంటి అన్ని మాటలు నేర్పించేటటువంటి శక్తి ఎవరి దగ్గర ఉంది, తల్లి దగ్గర ఉంది. ఇప్పుడు ఇంతకుముందు గాలిరెడ్డి సార్ గారు చెప్పారు కదా ఛత్రపతి శివాజీ గురించి. ఈ ఒక్క మాట చెప్తా నేను. ఒకసారి ఏం జరిగిందంటే ఒక దగ్గర మందిరం పడగొడుతున్నారు. ఒక అమ్మాయి, తాత అక్కడ మందిరం పడగొడుతున్నారు, మీరు రండి అంటే మనం ఇప్పుడు ఏం చేయలేము, ఆ మొఘల్ చక్రవర్తుల సామ్రాజ్యం చాలా పెద్దగా ఉందన్నాడు. తర్వాత కొంచెం పెరిగి పెద్దగా అయింది. నాన్న ఆడ మందిరం పడగొడుతున్నారు, మీరు రండి అన్నారు. వాళ్ళని మనం ఇప్పుడు ఏం చేయలేము, చాలా పెద్దగా ఉంది వాళ్ళది సామ్రాజ్యం అన్నారు. తర్వాత ఇంకా పెరిగి పెద్దగా ఆమె యువతి అయిపోయి మ్యారేజ్ అయింది, పెళ్ళైన తర్వాత అప్పుడు వాళ్ళ భర్తను ఏమండి రండి, అక్కడ మొత్తం మందిరాలన్నీ కొల్లగొడుతున్నారు, అన్యాయం చేస్తున్నారు, ఆక్రమణ చేస్తున్నారు అంటే మనం ఇప్పుడు ఏం చేయలేము, వాళ్ళ సామ్రాజ్యం చాలా పెద్దగా ఉంది, మనం చేయలేమన్నది. అరే మా తాత చేయలేడు, మా తండ్రి చేయలేడు,
మా భర్త చెల్లిని ఎవరితో చేయించాలి అని అప్పుడు ఆమె గర్భవతి అయిన తర్వాత కడుపులో ఉన్న కొడుకుకు చెప్పింది, బయట జరుగుతున్నటువంటి అకృత్యాలకు నువ్వే వాళ్ళని ప్రతీకారం తీసుకోవాలి, వాళ్ళని నిలగొట్టాలంటే అప్పుడు ఆయన లోపల కదిలిండు. ఆ కదిలిన వ్యక్తే ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆ చెప్పిన ఆమెనే జిజాబాయి. అంటే కడుపులో కొడుకు కలితే చుబ్బైట్ అని మజాక్లో కూడా ఇట్లా కొట్టింది ఆమె, లోపల కదిలిండు. అందుకే శివాజీ మహారాజు తయారు కావాలంటే ఎవరు కావాలి మనకు? జిజాబాయి కావాలి. శివాజీ మహారాజు తయారున్నారు కానికే. ఇక్కడ ఉన్న జిజాబాయిలు అందరూ తయారైతే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఛత్రపతి శివాజీ అవుతారు. ఈ మంచిగా అనిపించినాయి మీ పిల్లలకు. రోజు ఇప్పుడు ఇక్కడైతే పద్యాలు చెప్పిన రోజు ఇవి మంచిగా మన అదృష్టం. టీవీలో యూట్యూబ్లలో కూడా పద్యాలు ఈ మధ్యన పెట్టిండ్రు. ఈ పద్యాలు ఈ సుమతి శతకం, వేమన శతకం, నరసింహ శతకం ఎప్పుడైతే ఉండనో మేము చదువుకుంటప్పుడు కాన్వెంట్ స్కూల్లో, ఇదేంటంటే పాతకాలంలో ఋషులు ఏం చేశారంటే, నువ్వు ఈ మంచి నడవడిక పోతే ఈ స్వర్గం పోతావు, చెడు నడవడిక పోతే నరకం పోతావు అని, ఒక స్వర్గం పోతావు అని ఒకటి ఆపేక్ష, ఆశ, నరకం పోతావు అని ఒక భీతి, ఒక భయం రెండు కలిగించారు. దాంతో పాతకాలంలో దానం, ధర్మం, నీతి, న్యాయం బాగా నడిచింది. ఇప్పటి కాలంలో ఏమైపోయింది, ఆ శ్లోకాలు, ఆ పద్యాలని పక్కకు పెట్టడం వలన ఈ మధ్యన దానం లేదు, ధర్మం లేదు, నీతి లేదు, న్యాయం లేదు. ఈ రెండు కొంచెం పతనం 40 సంవత్సరాల సంది ఎక్కువ జరిగింది. అప్పటి నుంచే మనం చూస్తున్నాం ఇప్పుడు భయానకమైన స్థితి ఉంది. దాన, ధర్మం, నీతి, న్యాయం అనే మాట ఎవరి నోట్ల నుంచి వస్తలేదు. అందరు మళ్ళీ వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు బాబు అంతా అన్యాయం జరుగుతుంది. కానీ న్యాయం చేయడానికి మనం ఏం చేయాలి? ఈ పిల్లలకి ఇప్పటి నుంచి నీతి, న్యాయం, ధర్మం ఉన్నటువంటి శ్లోకాలు, పద్యాలు మీరు రోజు టీవీ సీరియల్ ఏమన్నా చూడండి. సీరియల్, సి అంటే చూడు, రియల్ అంటే నిజం. అసలు నిజమే లేదు ఆ సీరియల్లో, ఉందా? దానికి గంటలు గంటలు సమయం పోతుంది. కానీ అందులోపల మీరు ఆన్ చేసి టీవీలో మంచి మంచి పద్యాలు, మంచి మంచి శ్లోకాలు, దాని తాత్పర్యం, చిన్న చిన్న కథలు, నీతి కథలు, న్యాయం కథలు, ధర్మం, మీరు మర్యాద రామన్న యొక్క న్యాయశాస్త్రం ఉన్నటువంటి కథలు మీ పిల్లలకు మీరు అంతా నేర్పియాలంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి, పెద్దలకు నమస్కారం. తల్లిదండ్రులకు మరొకసారి తలంచి నమస్కరిస్తున్నా. ఈ పిల్లలను తయారు చేసే బాధ్యత మీ లోపల ఉన్నది. గౌరవ విద్యాభారతి స్కూల్స్ కమిటీ మెంబర్స్, తర్వాత ఇక్కడ రామచంద్రాపురం శ్రీనివాసనగర్ కాలనీ యొక్క ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్ళు, తర్వాత పేరెంట్స్, తల్లిదండ్రులు, చిన్న పిల్లలు చక్కని ప్రతిభను కనబర్చారు. వేదం ఏం చెప్తుందంటే, ఫస్ట్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిదేవోభవ. అమ్మ, ప్రతి దాంట్లో కూడా మీ పిల్లలకు మార్కులు రావాలని ఆలోచించకండి అమ్మా. చిన్న చిన్న ప్రహ్లాదుని కానీ, శ్రవణ కుమార్ కానీ కథలు చెప్పినట్టయితే చిన్న చిన్న పిల్లలు చక్కగా వింటారు. ఇంతకుముందు తాతయ్య, నానమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర పడుకొని వాళ్ళు చెప్పే నీతి కథలు, వాళ్ళ జీవితంలో అనుభవించిన విషయాలు పిల్లలు నేర్చుకొని గొప్పవాళ్ళుగా తయారయ్యారు. కాబట్టి మీరు దయచేసి, అది టెలివిజన్ కాదమ్మా, టెలివిషన్ అది. కాబట్టి ఈ సెల్ ఫోన్లకు దూరంగా పెట్టండి దయచేసి పిల్లలు. ఇప్పుడు ఇంతకుముందు గాలిరెడ్డి గారు చెప్పారు, భోజనం చేస్తామమ్మ, ఎట్టి ఫుడ్డో అట్టి హెడ్, ఎట్టి హెడ్ అట్టు బ్లడ్. మనం ఆ టీవీలో ఏ విషయాలైతే చూస్తామో, మనం తీసుకునే ఫుడ్ లోపల ఆహారము మనకు అదే బ్లడ్ రూపంగా కూడా తయారవుతుంది. కాబట్టి పిల్లలకు దయచేసి ఈ యొక్క టెలివిజన్ కోసం మరియు సెల్ ఫోన్లకు దూరంగా ఉంచండి అమ్మా. పిల్లలకు సత్యము నేర్పించడము అలవాటు చేసుకోండి. మీ పిల్లలకు మార్కులు చూడకండి, రిమార్కులు రాకుండా చూడండి. ఎప్పుడైతే రిమార్క్స్ రావో మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి మీ పిల్లలు యొక్క భవిష్యత్తు అమ్మ, రాముడు మంచివాడు, రావణాసురుడు గొప్పవాడు. మంచివాడు కావాలా, గొప్పవాడు కావాలా, మీ చేతిలో ఉంది, మీరే నిర్ణయించుకోండి. టీచర్స్ అమ్మ స్కూల్కి పంపిస్తారు, వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి పిల్లలందరికీ ఒకే విధంగా లెసన్ చెప్పడం జరుగుతుంది. కానీ ఆ పిల్లలు రిసీవ్ చేసుకోవడంలో ఉంటుంది. కాబట్టి మీ తల్లిదండ్రులు ఎక్కువ పిల్లలతో సమయం గడిపి పిల్లలకమ్మ మీరే తీర్చిదిద్దుకోండి, మంచి విషయాలు చెప్పండి. ఆ మంచి విషయాలతోనే పిల్లలు
మంచి వాళ్ళుగా తయారవుతారు. ఈ చక్కటి పిల్లలు చూడండి ఎంత చక్కగా శ్లోకాలు నేర్చుకొని చెప్పారమ్మా. ఆ పిల్లలను ఎప్పుడు ఆ మంచి విషయాలు చెప్తూ వాటిలోనే ఇన్వాల్వ్మెంట్ చేయిస్తూ పిల్లలకు సత్యం చెప్పడం ఒక అలవాటు చేయండి అమ్మా. ఎందుకంటే ఈ భారతదేశంలో గొప్ప గొప్ప మహనీయులు పుట్టినటువంటి ఈ దేశంలో పుట్టడం కూడా గర్వకారణమే మనం. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలకు మీరు అభివృద్ధి చేసుకోవాలా. ఎవరో వస్తారో ఎవరో చేస్తారో కాదా, మీ పిల్లలకు మీరే తెలివితేటలు, జ్ఞాన సంపద ఇవన్నీ ఇచ్చినట్టయితే పిల్లలు గొప్పవాళ్ళు తయారవుతారమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ. Thank you, sir, for sharing your inspiring words with us. ఈరోజు విద్యాభారతి రామచంద్రాపురం బ్రాంచ్ గ్రాడ్యుయేషన్ డే జరుపుకునే సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మాధవరెడ్డి గాలిరెడ్డి గారు, అట్లాగే ముకుందరెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, నరసింహులు గారు, తిరుమల రెడ్డి గారు, ప్రిన్సిపాల్, టీచర్స్, ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మన ముందున్న గ్రాడ్యుయేట్స్కి అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ మరి ఈరోజు చాలా తల్లిదండ్రులంతా ఆనందంగా ఉన్నారు. ఈ చిన్నారులంతా బుడి మాటలు, బుడి నడకలతో మీ ముందు అభినయించి మీ ముందు మాట్లాడి సర్టిఫికెట్స్ తీసుకొని ఇది ఒక గౌరవప్రదమైన కార్యక్రమం. ఇది ఎప్పుడో పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టులు జరుపుకునే కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఈ చిన్నారుల స్థాయి నుంచే స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా మానసిక పరిపక్వత చెంది రాబోయే కాలంలో ఉన్నత చదువులు, మంచి చదువులు చదువుకొని ఇట్లాంటి కాంగ్రిగేషన్ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహపూరితంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని కార్యక్రమాన్ని చేశారు. పిల్లల్లో మంచి ఉత్సాహం నింపడానికి ఇట్లాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. చిన్నారుల గురించి మన వాళ్ళు అనేక విషయాలు చెప్పారు. మొదటి గురువు తల్లి, తండ్రి. ఇక్కడ ఒక 5-6 గంటలు ఉంటారు చిన్నారులు, తర్వాత ఇంటి దగ్గరే ఉంటారు. మీరు వాళ్ళను విచ్చలవిడిగా వదిలిపెట్టేస్తే ఏమవుతారో తెలుసు మనకు. కాబట్టి ముఖ్యంగా తల్లి, తండ్రి ఈ పిల్లలంతా కూడా ఒక క్రమశిక్షణ గల పిల్లల్ని తయారు చేసి స్కూల్లోనే కాదు ఇంటి దగ్గర కూడా పిల్లలు ఒక క్రమశిక్షణగా పెరిగేట్టుగా మంచి మాటలు, మంచి పద్యాలు, మంచి విషయాలు చెప్తే సంస్కారం గల విద్యార్థులు తయారవుతారు. వాళ్ళ భవిష్యత్ అంతా రాజబాటలో ముందుకెళ్తుంది. ఇప్పటి నుంచే వాళ్ళను విద్యా, విజ్ఞానము, దానికి తోడుగా సంస్కారాలు, దేశం పట్ల గౌరవము, భక్తి, ధర్మనిష్ట, మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా ఈ పిల్లలకు నేర్పిస్తే, ఇందాక ఛత్రపతి శివాజీ కథ చెప్పిండు విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఆ రోజు జీజియాబాయి తన కొడుకు ఒక దేశభక్తునిగా తయారు చేయకపోతే ఈరోజు ఈ హిందూ సామ్రాజ్యం అంతా నిస్తేజమై ఉండేది. మరి ప్రతి వాళ్ళు అనుకుంటారు సుభాష్ చంద్రబోసు, వివేకానంద, ఛత్రపతి శివాజీ కావాలి అనుకుంటారు. కానీ వీళ్ళందరూ మన ఇంట్లో కాదు, పక్కిళ్ళ ఇంట్లో పుట్టాలి. మన ఇంట్లో శివాజీ ఉండకూడదు, లేకుంటే యుద్ధం చేస్తాడు, ముందుకెళ్తాడు. కాబట్టి శివాజీలు, రాణా ప్రతాపులు, వివేకానందలు మన పక్కింట్లో ఉడితే బాగుంటుంది, వీళ్ళందరూ కలిసి దేశోద్ధరణ చేస్తారు అనుకుంటారు. కాదు, తప్పది. మన ఇంట్లో ఒక శివాజీ, మన ఇంట్లో వివేకానందుడు రాగలిగితే రాబోయే కాలంలో మన భారతీయ సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాన్ని నిలుపుతూనే ఈ దేశాన్ని రక్షించే దిశలో ఒక ఉన్నతమైన పౌరులుగా దేశభక్తితో ముందుకెళ్తారని తెలియజేస్తూ ఈ పిల్లల్ని అందరూ కూడా తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధతో ఒక క్రమశిక్షణ గల విద్యార్థులను తయారు చేసి ముందుకెళ్దామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించి గత 5-6 రోజులుగా కష్టపడి ప్రిన్సిపాల్, టీచర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వర్తించారు. మరి మరొకసారి ప్రిన్సిపాల్, టీచర్స్కు, తల్లిదండ్రులకు, చిన్నారులకు అందరూ కూడా మరొకసారి గ్రాడ్యుయేషన్ డే శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతా की, गंगा माता की, गो माता की, भू माता की, बोलो भारत माता की. थैंक यू.
time for the vote of thanks, where we express our gratitude to everyone who made this event possible. Now I would like to invite Srimati Sindhuja, teacher, for vote of thanks. Parents and fellow graduates, on behalf of Vidyabharati High School, Ramachandrapuram, myself Sindhuja, working as pre-primary teacher, it gives me pleasure to propose vote of thanks on occasion of kindergarten ceremony of pre-primary. I want to express our sincere gratitude to all the chief guests for sharing their insights and expertise with us today. I would like to thank my gratitude to all dignitaries, principal ma'am, parents, teacher and non-teaching staff for your tireless efforts, guidance and support. Thank you once again to everyone who has contributed to our growth and success. Our special thanks to our parents to their continued support. Thank you everyone. Shanti Mantram, and let's send our pre-primary students with the blessing and the peace they deserve. सर्वे भवन्तु सुखिनः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः स्वस्ति. Parents, you can visit the exhibition which we have conducted